నువ్వు ఎవరినేం చేయకు. జయ గురుదత్త, జయ గురుదత్త. భక్తులారా చూస్తున్నారు కదా, నాగపాము ఎటువంటి హాని చేయవు ఈ దత్తాస్వామి సన్నిధానంలో. చూడండి ఎలా పోతున్నావు. ఇలాంటివి చాలా చాలా పెద్ద పెద్ద సర్పాలు ఇక్కడ కనబడతాయంట. ఇక మా మిత్రుడు మా కేశు సార్ గారు ఇక్కడ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది దత్తాస్వామి టెంపుల్ దగ్గర. భక్తులారా దత్తాస్వామి గుడి, భగవంతుడు దర్శనం చేసుకోండి. ఆయన కృపకు మనము పాత్రం కావాలి. నమో జయ గురుదత్త, నమో జయ గురుదత్త. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము. ఇలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం తోడు రావాలి. ఇక్కడ హనుమాన్ మందిరం చూస్తున్నారు కదా వాతావరణం. ఇక్కడ సర్పాలు కానీ, జింకలు కానీ, నెమలీలు కానీ ఒక బృందావనంలా, కృష్ణ పరమాత్ముని బృందావనంలా ఎలా సంచరిస్తాయో ఇక్కడ కూడా ఆ విధంగా సంచరిస్తాయంటే అతిశక్తి కాదు. చూస్తున్నారు కదా వాతావరణం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పాదుకలు, ఇక్కడ నరసింహస్వామి సరస్వతి పాదుకలు. తండ్రి నరసింహస్వామి, ఇది మొత్తం మీద టెంపుల్. ఇది వాతావరణము. ఇంకా ఇక్కడ అంతా అభివృద్ధి చెందుతుంది. కాశీ అక్కడ దూరాన కనబడుతుంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ అక్కడ కనబడుతుంది. దత్తాత్రేయ స్వామికి జై. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా రావాలని చెప్పి ఆ భగవంతుడు ఈరోజు నాకు దర్శనం ఇచ్చాడు. ఆ భగవంతుడికి ఇన్ని రోజులకు నాకు పైన దయ కలిగింది. రావు గారు మా భక్తులకి ఏదైనా సందేశం ఇవ్వండి. ఒక మాట లేదు, ఇక్కడ వాతావరణం ఎట్లుంటుంది, ఏం కదా. ఇది దత్తాత్రేయ క్షేత్రము, దత్తాచల క్షేత్రం అంటారు. ఇక్కడ నరసింహ సరస్సుల వారు తపం ఆచరించారు. ఆ తర్వాత మళ్ళీ నామధారకుల వారు వచ్చి తపం వేశారు. ఇప్పుడు నామధారకుల వారు 11వ తరం వారు సభాపతి శర్మ గారు ఉన్నారు. వారు కూడా దత్త స్వరూపులే. అందరూ వచ్చి మీ కష్టాలు, మీ చింతలు దూరం చేసుకొని దర్శించుకొని తరించండి.